హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు ముందుగా అయితే అందరికీ మన నూతన సంవత్సరం శుభాకాంక్షలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు కూడా. అలాగే మనం ఇప్పుడు ప్రెసెంట్ మార్నింగ్ అయితే 7 అయింది, ఓకేనా? శుభ్రంగా స్నానం చేసి పూజ చేసి ఇప్పుడైతే మనం ఉగాది పచ్చడి అయితే ఏవేవి ఇంగ్రీడియంట్స్ వేస్తారో, అలాగే ఏవేవి దాంట్లో కలుపుతారో అదంతా కూడా మెజర్మెంట్ అయితే నేను మీకు చెప్తాను, ఓకేనా? శుభ్రం చూడండి. అలాగే మీరు కూడా పచ్చడి చేసుకోండి. ఉగాది పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగా అయితే వస్తుంది, ఓకేనా? అంటే దాంట్లో మనకి 6 రుచులు ఉంటాయి అనమాట. ఉప్పు, కారం, చేదు, అలాగే తీపి, ఈ మిక్స్ ఉంటుంది కదా. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఉగాది పచ్చడి దేనికోసం చేసుకుంటాం, ఇప్పుడు మనకి చలికాలం నుండి ఎండాకాలం లోపలికి ప్రవేశం ఉంటుంది. ఈ టైంలో మనకి వైరల్ ఫీవర్స్ అవన్నీ చాలా వరకు వస్తాయి. అందుకనే వేప పువ్వు ఉంటుంది, అలాగే పులుపు ఉంటుంది, ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది. ఇవన్నీ ఒక కాంబినేషన్, చాలా హార్డ్ కాంబినేషన్ అనమాట, ఓకేనా? పదండి ఇప్పుడు మీకు పచ్చడి ఎలా చేస్తాం అదైతే చూపిస్తాను. అలాగే ఎర్లీ మార్నింగ్ నేనైతే మార్కెట్కి వెళ్ళి ఇక్కడ వేప పువ్వు, అలాగే చింతపండు, అలాగే బెల్లం, అలాగే మంచి ఒక మామిడికాయ చూసి ఏ షాప్లోనైనా మనకి దొరికిపోతుంది, వెజిటేబుల్ షాప్లో. అలాగే ఒక 3 మనకి బనానాస్ అయితే, అరటిపళ్ళు అయితే తీసుకున్నాను. అలాగే ఉప్పు, కారం కూడా సైడ్ని పెట్టుకున్నాను, ఓకేనా? అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి హెల్త్కి చాలా, అంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది అనమాట. ఒక 2 స్పూన్లు తింటే చాలు, ఓకేనా? ముందుగా అయితే మనం పూజ అంతే ఆ టైంలో మన దేవుడి కోసం అయితే ముందుగా ఉప్పు కారం లేకుండా సాత్విక్ అంటారు కదా, అది చేసి మనమైతే దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనము ఉప్పు, కారం, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఫస్ట్గా అయితే మనం చిన్న చిన్న పీసెస్లో, మనం మామిడికాయ తెచ్చుకుంటాం కదా, చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకుంటాం. ఈరోజు అయితే మా ఆవిడైతే ఈ ఉగాది పచ్చడి చేస్తుంది, ఓకేనా? నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. అలాగే ఈ ముక్కలు పెద్దవి కాకుండా, అలాగే చాలా చిన్నవి కాకుండా మీడియం సైజ్, అంటే పల్లీలు ఉంటాయి కదా, ఆ సైజులో అయితే మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం, ఓకేనా? అలాగే నేను ఉప్పు, కారం, అలాగే బెల్లం అన్నీ కూడా రెడీ చేసుకొని ఉంచుకున్నాం అనమాట, ఓకేనా? అలాగే ఎక్కువ వాటర్ పోసేయకూడదు, ఎందుకంటే మనం ఉప్పు వేస్తాం కాబట్టి మనకి అది కరెక్ట్గా అక్కడికైతే అది సరిపోతుంది. మీకు అంత కూడా చూపిస్తాను. వాటర్ వేయకుండా చాలా లిమిటెడ్ వాటర్ వేసుకొని మనం చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో, అది తినడానికి ఎంత బాగుంటుందో. కానీ తినేటప్పుడు మనకి ఒక్కొక్క దగ్గర మనకి బెల్లం తగులుతుంది, కొంచెం స్వీట్గా ఉంటుంది, అలాగే మనకి మామిడికాయ కొంచెం పుల్లగా ఉంటుంది, అలాగే వేప పువ్వు కొంచెం చేదుగా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఏంటంటే చాలా మంచిదన్నమాట మన బాడీకి, హ్యూమన్ బాడీకి. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ అవుతుంది ఇక్కడ నుండి. ముందు కాలంలో అలాగే ఇది, ఇప్పుడైతే మనకి ఫిబ్రవరి నుండి ఎండలు అయితే స్టార్ట్ అయిపోతుంటాయి. ఇటు చూసారు కదా, మనం బనానా, అలాగే మామిడికాయ, అలాగే బెల్లం, అలాగే వేప పువ్వు అన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నాం. అక్కడికక్కడే మనం కట్ చేసుకొని ఈ ఉగాది పచ్చడి అనేది చాలా టేస్ట్ఫుల్గా చేసుకోవచ్చు. కానీ వచ్చేసరి కదా చిన్న చిన్న పీసెస్ అలాగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. అలాగే ఒక బౌల్లో కొంచెం మనం చింతపండు తీసుకుందాం, ఓకేనా? ఒక చిన్న ఒక 2 ఇంచెస్ బౌల్ టైపు ఆ చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా దానికి రసం తీసి, అంటే పిసికియాలన్నమాట మొత్తం కూడా. ఇక్కడ పిసికేసి అలా సైడ్లో పెట్టుకుందాం. ఇప్పుడు దాని తర్వాత చూసారు కదా, ఇంత వాటర్ వేసుకోండి, ఎక్కువ వాటర్ వేసుకోకండి. ఎందుకంటే మనం ఉప్పు వేసాక మామిడికాయ నుండి చాలా వరకు వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా కూడా మిక్చర్ చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే ఈ సైడ్ని పెట్టుకున్నాం కదా ఈ రసం అనేది. దాని తర్వాత మనం వేప పువ్వు తీసి మామిడికాయల పైన శుభ్రంగా జల్లుకొని, మరి అంత ఎక్కువగా కాకుండా మరి అంత తక్కువగా కాకుండా మనం వేప పువ్వులు చాలా లిమిటెడ్గా అయితే వేసుకోవాలి, లేకపోతే మొత్తం పచ్చడి అంతా కూడా చేదు వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం స్వీట్నెస్ కోసం మనము బెల్లం కూడా వాడుతున్నాం. అలాగే అరటిపండు కూడా చాలా మంచిది హ్యూమన్ బాడీకి, ఫాస్ఫరస్ చాలా వర్క్ ఉంటుంది, ఓకేనా? అది మన పొట్టకి చాలా అవసరం కాబట్టి అది కూడా కొంచెం మీరు మిక్స్ చేయాలంటే మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, ఓకేనా? మేమైతే ఒక 2 అరటిపళ్ళు అయితే శుభ్రంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసుకున్నాం, ఓకేనా? దీంతో ఏంటంటే మనకి ఇంకా కొంచెం చిక్కదనం వస్తుంది, ఓకేనా? మా ఆవిడైతే శుభ్రంగా ఈ పచ్చడికి అయితే రెడీ చేస్తుంది అన్నమాట, పచ్చడి, ఉగాది పచ్చడి, ఓకేనా? ఇలా బనానాస్ ఇలా కట్ చేసుకొని శుభ్రంగా వేసుకున్నాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి అది కూడా స్వీట్ అని మన బెల్లం ఉంది కదా, బెల్లంకి ఒక బౌల్లో మనకి కావాల్సినంత బెల్లం అంటే చెక్కియాలన్నమాట. చిన్న చిన్న పీసెస్, అంటే పొరల్లాగా వస్తుంది కదా బెల్లం, ఆ పొరల్లాగా మనం అయితే తీసేయాలన్నమాట, ఓకేనా? ఆ చిన్న బౌల్ ఉంది కదా, ఆ బౌల్లోనైతే మనం తీసుకుందాం,
ఓకేనా. అలాగా చేసుకుంటే మనకి ఈ మిక్చర్ అనేది శుభ్రంగా బెల్లం ఏంటంటే చిన్న చిన్న పీసెస్లో వండుకోకుండా శుభ్రం వాటరీ లాగా అంటే నీరు టైపు మారిపోతుంది అనమాట. అంటే కరిగిపోతుంది వాటర్లో. ఇలా చూసారు కదా, చిన్న చిన్న అంటే పీసులు కట్ చేయకుండా ఇలా పలాసుగా పొరల్లాగా తీస్తే మనకి ఈజీగా ఉంటుంది కలపడానికి. దీంట్లో మనం వెయిట్ చేయాలంటే వాటర్ పోయకుండా మనం ఇప్పుడు చింతపండుతో కొంచెం రసం చేసుకున్నాం కదా, ఆ రసం దీంట్లో వేసి శుభ్రంగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, అదొక చిక్కగా ఒక పదార్థం అంటే చిక్కగా లిక్విడ్ అయితే రెడీ అవుతుంది. స్వీట్ ఇంకా పులుపు. ఓకేనా. ఈ కాంబినేషన్ చాలామందికి చాలా ఇష్టం అనమాట. అలాగే దీంట్లో కొంచెం అంత కూడా మీకు చూపిస్తాను అంటే ఎలా అది ప్రాసెస్ అనేది. ఎందుకంటే ఎలా పడితే అలా చేస్తే చేదైతే వచ్చేస్తుంది అనమాట. వేప పువ్వు చాలా లిమిటెడ్గా వేయాలి, అలాగే మరీ తక్కువ కూడా చేసేయకూడదు. ఓకేనా. ఇప్పుడు బెల్లం ఉంది కదా, బెల్లంలో ఈ చింతపండు రసం మనం చేసుకున్నాం కదా, అది శుభ్రంగా వేసి అంటే పచ్చడిలో చింతపండు రసమే రావాలి, తక్కిన ఇంకేవి కూడా రాకూడదు, ఓన్లీ చింతపండు రసమే. ఎందుకంటే మనం డైరెక్ట్ నవ్వులుతాం కాబట్టి నోట్లో వేసుకొని పచ్చడి అనేది స్పూన్తో నోట్లో వేసుకొని నవ్వులుతాం కాబట్టి ఎక్కువ ఇది రాకుండా ఓన్లీ రసమే చింతపండు. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే ఇప్పుడు అది మొత్తం కూడా 2 నిమిషాల కోసం మనం ఉంచాం అనుకోండి, శుభ్రంగా కరిగిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఆల్రెడీ అరటిపండు, మామిడికాయ, అలాగే వేప పువ్వు రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా, దానిపైన శుభ్రంగా ఇది కలిపేసి మిక్సర్ అన్ని శుభ్రంగా దానిపైన వేసేసి ఇప్పుడు జాగ్రత్తగా మనము కలుపుకోవాలి. కానీ తనకంటే ముందు మనం ఉప్పు కారం రెడీ చేసుకున్నాం కదా, అదొక చిన్న స్పూన్తో కారం కొంచెం ఒక చిన్న స్పూన్ దాంతో కొంచెం కారం, అలాగే చాలా తక్కువ ఉప్పు అనమాట. ఎందుకంటే ఉప్పు బాడీకి చాలా హాని చేస్తుంటుంది, దానికి ఈ కొంచెం ఉప్పు సరిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం కొంచెం కారం కూడా వేసుకుందాం, ఒక హాఫ్ స్పూన్, చిన్న స్పూన్ అది. ఓకేనా. మీకు టీవీలో అంటే వీడియోలో చాలా పెద్ద స్పూన్లా కనిపిస్తుంది, కానీ చాలా చిన్న స్పూన్ అనమాట అది. అది వేసుకొని శుభ్రంగా మిక్స్ చేసుకుంటారు. అంటే ఎక్స్ట్రా వాటర్ అసలు కలపకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఉప్పు వేసాం కదా, ఈ మామిడికాయల నుండి చాలా వరకు వాటర్ అయితే బయటకు వస్తుంది, అంటే ఊరుతుంది అనమాట. దీనికి ఒక అరగంట గంట సేపు వదిలేసామనుకోండి, చాలా మంచిగా అయితే మనకి పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ముందుగా మనం ఆ దేవుడి దగ్గర పెట్టేసాము, అయినే ఒక్కసారి ఈ పచ్చడి కూడా దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టేసుకొని మనకి ఏ రోగాలు ఏవి రాకూడదు, శుభ్రంగా ఈ కొత్త సంవత్సరం మనకి శుభ్రంగా స్టార్ట్ అవ్వాలి అని దేవుడితో ప్రార్థించుకొని మనమైతే ఈ కొత్త సంవత్సరం స్టార్ట్ చేస్తాం. ఓకేనా. అలాగే ఈరోజు అబద్ధాలు ఆడకూడదు, గొడవలు పాడకూడదు, దొంగతనాలు చేయకూడదు, శుభ్రంగా ఇంట్లో ఉండి శుభ్రంగా ఏదైనా సాత్విక భోజనం అంటే నాన్ వెజ్ కాకుండా, ఉగాది రోజు ఎవరు కూడా నాన్ వెజ్ వండుకోకూడదు, శుభ్రంగా పప్పు అన్నము ఏదైనా కూర లేకపోతే ఫ్రై ఏదైనా చేసుకొని శుభ్రంగా తినేసి ఇంటి దగ్గర పూజ ఇవన్నీ చేసుకొని ఇంటి దగ్గర ఉండి సరదాగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. బయటికి ఎక్కడికి బలాదురుగా తిరగకంట. అక్కడ చూసారు కదా, ఇప్పుడు ఈ వాటర్ చూడండి ఎంత ఎక్కువైంది, ఉప్పు వేసాం కదా, శుభ్రంగా వాటరీ అయిపోయి ఇదైతే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది అనమాట. అంటే కన్సిస్టెన్సీ వాటర్ చూడండి, కన్సిస్టెన్సీ అంతా ఉండాలి, ఎందుకంటే బెల్లం ఉంది, కారం ఉంది, అందు కూడా మనకి కరెక్ట్ అయిన కాంబినేషన్ ఇంకా మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఇది తీసుకువెళ్ళి దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకుంటాం. ఓకేనా. దండం పెట్టుకున్న తర్వాత ఒక పావుగంట అరగంట శుభ్రంగా అక్కడ వదిలేసి, ఓకేనా, అక్కడ వదిలేసి దాని తర్వాత మనం అది మళ్ళీ దండం పెట్టేసి మళ్ళీ తీసి అప్పుడు మనం తినవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మా పూజ గది అనమాట, మా ఆవిడ. ఓకేనా. చూసారు కదా. అలాగే ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది, మేము లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు మన సేను కట్ అయింది కదా పొలంలో, ఆ సేను తాలూకుది అనమాట. ఇది తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. అలాగే ఆ ప్రసాదం కూడా మనం ఇప్పుడు అది టేస్ట్ చేసి అయితే మీకు చెప్తాను. చూడండి టేస్ట్ ఎంత బాగుందంటే, అంటే పుల్ల, చేదు, తీపి, అలాగే స్వీట్ ఉంది, అలాగే కారం ఉంది. ఈ కాంబినేషన్ అంటే చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే చేయండి. ఓకేనా. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మేము మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్ మానిటైజ్ అయితే అయిపోయింది, కానీ ఇప్పటివరకు ఫస్ట్ పేమెంట్ కూడా రాలేదు. ఓకేనా. కొంచెం మీరు ట్రై చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.